లక్షల మంది త్యాగ ఫలంతో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, స్వాతంత్ర పోరాటంలో బలిదానం చేసిన వారందరినీ స్మరించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పిలుపునిచ్చారు. విజయవాడలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని మాధవ్ ఎగురవేశారు. దేశం కోసం పోరాటం చేసిన వారి ఇళ్లకెళ్లి వారిని గౌరవించే కార్యక్రమానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారని మాధవ్ వివరించారు. जय बोलो स्वतंत्र भारत की, जय बोलो स्वतंत्र भारत की। भारत माता की। ఓ తల్లి, నీ వైభవం ఎప్పుడు ఉండాలి. నేను బ్రతుకున్నా లేకపోయినా అనుకునే అనేక మంది స్వతంత్ర సేనానులు ఈ దేశం కోసం బలిదానం కాబట్టారు. వాళ్ళ యొక్క త్యాగ నిరతి కారణంగానే మనం ఇవాళ స్వేచ్ఛ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాం. దేశంలో అనేక మంది త్యాగదనులు ఎవరైతే మరుగున పడిపోయారో వాళ్ళందరినీ వెలికి తీసి ప్రపంచం ముందు పెట్టి వీళ్ల కారణంగానే మనకు స్వతంత్రం వచ్చింది, వాళ్ళని స్మరించుకుందాం, వాళ్ళని ప్రేరణగా పొందుదాం అని చెప్పి మన నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన జైత్రయాత్ర దేశవ్యాప్తంగా అనేక మంది స్వతంత్ర సేనానులు మనకి స్ఫూర్తి ప్రదాతలుగా ఉండే విధంగా ప్రయత్నం చేశారు. అంతేకాదు, ఏదైతే ఆజాదీ కా అమృత మహోత్సవం నుంచి 2047 కల్లా 100 వసంతాలు పూర్తి చేసుకునే ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం ఏదైతే ఉందో అప్పటికల్లా భారతదేశం ఒక వికసిత భారతం అవ్వాలి అనే ఒక సంకల్పాన్ని తీసుకోవడం జరిగింది.